అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు చేసిన తొలి ప్రేమతో భారీ హిట్ను అందుకున్నాడు. తొలి ప్రేమ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కరుణాకరణ్. ఆ దెబ్బతో మనోడి పేరు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఆ సినిమా తర్వాత కరుణాకరణ్ చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయకపోయినా తొలి ప్రేమ పేరుతో ఇన్నాళ్లు లాగించేశాడు. ఇక పవన్ అంటే పడి చచ్చే హీరో నితిన్ కరుణాకరణ్తో చిన్నదానా నీకోసం తీశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఇండస్ట్రీలో మంచి హిట్ ఇచ్చిన పవన్ని సంప్రదించాడట కరుణాకరణ్. అయితే తనకు తొలి ప్రేమ లాంటి మంచి హిట్ సినిమానిచ్చిన కరుణాకర్ని కాదనలేక సినిమా చేయడానికి పవన్ సరే అన్నాడు. కానీ కరుణాకరణ్ చెప్పిన లైన్ నచ్చకపోవడంతో పవన్ కూడా రెడ్ సిగ్నల్ చూపించేశాడు. ఇక యంగ్ హీరోలు సైతం చూద్దాం చేద్దాం అని అంటున్నారట, కానీ డేట్స్ ఇవ్వడం లేదట. దీంతో మనోడి సినిమా కెరీర్ అగమ్యగోచరంగా ఉంది.